హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక రైతు 160 కిలోల పండు మిర్చిని ఎండబోసెను. ఎండిన పిదప అవి 60 కిలోలకు తగ్గినవి. పండు మిర్చి బరువులో ఎంత శాతం బరువు తగ్గినది అన్నారు. పండు మిర్చి బరువు ఎంత మనకి? పండు మిర్చి బరువు ఈక్వల్ టు 160 కిలోలు. ఎండిన తర్వాత ఎండిన పిదప అవి 60 కిలోలకు తగ్గినాయి. అంటే తగ్గిన బరువు ఈక్వల్ టు 160 మైనస్ 60 60 కిలోలు తగ్గినాయి అన్నారు. అంటే 160లో 60 కిలోలకి తగ్గినాయి. అంటే సో 160 మైనస్ 60 అంటే 100 కిలోలు. తగ్గుదలలో శాతం అన్నారు. అంటే శాతంలో తగ్గిన బరువు అన్నారు. శాతంలో తగ్గిన బరువు ఈక్వల్ టు తగ్గిన బరువు బై అసలు బరువు ఇంటూ 100. తగ్గిన బరువు ఎంత మనకి? 100 కిలోలు. 100/160 ఇంటూ 100. సో ఎంత అవుతుంది? 0 క్యాన్సిల్ అవుతుంది. 16లో ఇందులో 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 5 టైమ్స్, ఇందులో 8 టైమ్స్. మళ్ళీ ఈ 8 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 8 1 = 8. సో 4 టేబుల్ క్యాన్సిల్ చేయొచ్చు. ఇందులో 2 టైమ్స్, ఇందులో ఎన్ని టైమ్స్? 25 టైమ్స్. 25 ఇంటూ 5 అంటే ఎంత? 125/2. అంటే 125ని 2తో డివిజన్ చేస్తే మనకి 6 2 = 12. 0 5 దించుకుంటాం. 5 2 2 = 4. మైనస్ చేస్తే 1. సో ఇక్కడ పాయింట్ పెట్టుకుండి, ఇక్కడ 0 పెట్టుకుంటాం. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుండి. ఎన్ని టైమ్స్? 5 2 = 10. మైనస్ చేస్తే 0. అంటే 62.5% అనేది పండు మిర్చిలో తగ్గుదల శాతం. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒక రైతు 160 కిలోల పండు మిర్చిని ఎండబోసాను. ఎండిన పిదప అవి 60 కిలోలకు తగ్గినాయి. అంటే 160 కిలోల పండు మిర్చిని ఎండబెడితే మనకి 60 కిలోలకు తగ్గింది. పండు మిర్చి బరువులో ఎంత శాతం బరువు తగ్గింది? అంటే పండు మిర్చి బరువు ఎంత మనకి? యాక్చువల్గా 160 కిలోలు. తగ్గిన బరువు అంటే 160 కిలోల్లోంచి 60 కిలోలను తీసేస్తే మనకి 100 కిలోలు వచ్చినాయి. అంటే ఎంత తగ్గింది? 100 కిలోల బరువు అనేది తగ్గింది. శాతంలో తగ్గిన బరువు అన్నారు. అంటే శాతంలో కనుక్కోమన్నారు కాబట్టి ఎంత శాతంలో తగ్గింది అన్నారు కాబట్టి తగ్గిన బరువు బై అసలు బరువు ఇంటూ 100. అంటే 100/160 ఇంటూ శాతం కాబట్టి మనకి 100 వేసుకుంటాం. శాతంగా ఇది 100 వేసుకుంటాం. సో ఇది మనకి సింప్లిఫై చేస్తే 125. అంటే ఈ 0 క్యాన్సిల్ అయింది. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 16 ఉంది. 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 5 టైమ్స్, ఇందులో 8 టైమ్స్. మళ్ళీ 8 100లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే అది పాయింట్స్లో వస్తుంది కాబట్టి 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 2 టైమ్స్, ఇందులో 25 టైమ్స్. 25 ఇంటూ 5 అంటే 125/2. సో దీన్ని డివిజన్ చేస్తే 2తో 125ని డివిజన్ చేస్తే 62.5% అనేది వచ్చింది. అంటే శాతంలో తగ్గుదల బరువు ఎంత? 62.5%. నెక్స్ట్ ప్రాబ్లం. మధు లక్ష్మణ్లు వరుసగా 12,000, 18,000 రూపాయల పెట్టుబడితో వ్యాపారం చేశారు. సంవత్సరాంతంలో వచ్చిన లాభం 18,000 అయినా వారు పంచుకునే లాభాల నిష్పత్తి ఎంత అన్నారు. ఫస్ట్ మనకి పెట్టుబడుల నిష్పత్తి అన్నారు. పెట్టుబడుల నిష్పత్తి మధు లక్ష్మణ్ ఎంత? పెట్టుబడుల నిష్పత్తి మధు లక్ష్మణ్. ఫస్ట్ మధు లక్ష్మణ్ ఈక్వల్ టు మధు లక్ష్మణ్ అంటే 12,000/18,000. సో ఈ 3 zeros క్యాన్సిల్ అవుతాయి. 12/18 అంటే ఇందులో క్యాన్సిల్ అయ్యేది ఏముంది? 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. సో 2 టేబుల్ కూడా క్యాన్సిల్ అవుతుంది. 6 టేబుల్ కూడా క్యాన్సిల్ అవుతుంది. అంటే
మనకి చిన్నగా రావాలి కాబట్టి 6 క్యాన్సిల్ చేస్తే ఇందులో 2 టైమ్స్ 2:, ఇందులో 3 టైమ్స్ అంటే 2:3 వచ్చింది. మధు లక్ష్మణ్ది పెట్టుబడుల నిష్పత్తి ఎంత వచ్చింది? 2:3 వచ్చింది. లాభాల నిష్పత్తి కూడా 2:3 అవుతుంది. ఎందుకని? ఎంత పెట్టుబడులు పెడితే ఆ నిష్పత్తి 2:3 వచ్చిందో లాభాలు కూడా అదే విధంగా వస్తాయి. అంటే లాభాల నిష్పత్తి కూడా మనకి 2:3 అవుతుంది. సో ఇక్కడ ఏమంటున్నారు? సంవత్సరాంతంలో వచ్చిన లాభం 18,000 అయినా వారు పంచుకునే లాభాల నిష్పత్తి ఎంత అన్నారు. సంవత్సరాంతమున అంటే ఒకసారి చెక్ చేస్తే తెలిసిపోతుంది లాభాల నిష్పత్తి కూడా. సంవత్సరాంతమున వచ్చిన లాభం అంటే మధు లక్ష్మణ్ లాభాలు ఈక్వల్ టు 2 + 3 చేస్తే ఎంత? మొత్తం లాభం ఎంత? 2 + 3 అంటే 2/5 ఇంటూ 18,000 ఇష్టు 3/5 ఇంటూ 18,000 చేస్తే మనకి 5 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? సో ఇక్కడ 18,000 క్యాన్సిల్ అయినా సేమ్ అదే వస్తుంది మనకి. అయినా ఒకసారి చేసి చూద్దాం. ఈ 5 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 3 5s are 15 పోతే ఇక 3 ఉంది 6 5s are 30 జీరోస్. మళ్ళీ 5 ఇందులో క్యాన్సిల్ అవుతుంది. ఇది ఇంటూ ఇది చేసాం. 2 × 36 అంటే ఎంత వస్తుంది మనకి? 72 7,200 ఇష్టు 2 జీరోస్ ఉంటాయి. 3 6 are 18 1 ఉంది 3 3 are 9 అంటే 108. సో అప్పుడు ఏమవుతుంది? ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 72:108 ఉంది. సో ఇందులో 9 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఎలాగా? 8 7s are సో పెద్ద నెంబర్తో పోవాలంటే ఇక్కడ ఆల్రెడీ మనకు తెలిసిందే కదా. 72లో 36 పోతుంది. ఎన్ని టైమ్స్? 2 36 జర్ ఎంత? 72. 3 36 జర్ ఎంత? 3 6 జర్ 18 1 ఉంది 3 3 జర్ 9 + 1 10 అంటే 2:3 వచ్చింది. మనకి లాభాల నిష్పత్తి ఎంత వచ్చింది? 2:3 వచ్చింది. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మధు లక్ష్మణ్లు వరుసగా 12,000 18,000 రూపాయలను పెట్టుబడిలో అంటే పెట్టుబడితో వ్యాపారం చేస్తారు. మధు లక్ష్మణ్లు వరుసగా 12,000 రూపాయలతో పెట్టుబడితో వ్యాపారం చేశారు. సంవత్సరాంతంలో వచ్చిన లాభం 18,000 అయినా వారు పంచుకునే లాభాల నిష్పత్తి అన్నారు. అంటే మనకి మధు లక్ష్మణ్లు 12,000 18,000 రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నారు. సంవత్సరాంతంలో వచ్చిన లాభము 18,000 అయినా వారు పంచుకునే లాభాల నిష్పత్తి ఎంత అంటే ఫస్ట్ మనం పెట్టుబడుల నిష్పత్తి ఎంత ఉంది? 12,000:18,000. సో ఈ 3 zeros క్యాన్సిల్ అయితే 12లోను 18లోను క్యాన్సిల్ అయితే ఏముంది? 6 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని టైమ్స్? ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 6 జర్ 12 3 6 జర్ 18 2:3 వచ్చింది. పెట్టుబడుల నిష్పత్తి ఏ విధంగా ఉంటుందో లాభాల నిష్పత్తి కూడా అదే విధంగా ఉంటుంది. ఇక్కడ లాభం ఎంత వచ్చిందన్నారు? సంవత్సరాంతంలో వచ్చిన లాభం 18,000 అయినా వారు పంచుకునే లాభాల నిష్పత్తి కూడా 2:3లోనే పంచుకుంటారు లాభాల నిష్పత్తి. సో లాభాల నిష్పత్తి కూడా 2:3 అవుతుంది. సో 2:3 అంటే ఇక్కడ మొత్తం 5 భాగాలు. 5 భాగాల్లో 2 భాగాలేమో మధుకి వస్తే 3 భాగాలు అనేవి లక్ష్మణ్కి వస్తాయి. సో ఆ విధంగా చూసుకుంటే మొత్తం 5 భాగాల్లోంచి మధు భాగం ఎంత? 2/5 ఇంటూ లాభం ఎంత అన్నారు? 18,000 కదా. సో 2/5 ఇంటూ 18,000 ఇష్టు 3/5 ఇంటూ లక్ష్మణ్ది 3 భాగాలు 5 భాగాల్లో 3 భాగాలు 3/5 ఇంటూ 18,000. సో ఇది మనకి సింప్లిఫై చేస్తే 2:3 వస్తుంది. వాళ్ళు పంచుకునే లాభాల నిష్పత్తి ఎంత? 2:3. నెక్స్ట్ ఎక్స్ ఏదైనా ధన సంఖ్య అయినా √x ఎల్లప్పుడూ కూడా ఏ సంఖ్య అవుతుంది? అకరణీయ సంఖ్య, కరణీయ సంఖ్య, వాస్తవ సంఖ్య, సహజ సంఖ్య. సో మనకి
ఎక్స్ అనేది ఏదేని ధన సంఖ్య అయినా రూట్ ఎక్స్ అనేది ఎల్లప్పుడూ ఏమవుతుందంటే వాస్తవ సంఖ్య అవుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్. ఎందుకని? ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 2 తీసుకున్నాం. దీని యొక్క రూట్ ఎంత? 1.414. 3 తీసుకున్నాం. రూట్ 3 వాల్యూ 1.732. 4 తీసుకున్నాం. రూట్ 4 ఎంత? 2. అంటే వాస్తవ సంఖ్య అవుతుంది కదా, రియల్ నెంబర్ అవుతుంది. ఎక్స్ ఏదైనా ధన సంఖ్య తీసుకున్నప్పుడు రూట్ ఎక్స్ ఎల్లప్పుడు కూడా వాస్తవ సంఖ్య అవుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ కింద వస్తుంది.